హాయ్ గైస్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో నన్ను నన్ను కొంతమంది అడిగారు, బ్రదర్ మీరు ట్రెండ్ అంటే ఇటు సైడ్ ట్రేడ్ తీసుకోవాలో, ఇటు సైడ్ మీకు బయాస్ ఉండాలో, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని. సో ఇట్స్ బేసికలీ నేను చాలా సార్లు చెప్పాను. ఇట్స్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉంది. ఫేర్ వాల్యూ గ్యాప్స్, ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్స్. ఓకే. సో ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే ఏంటి? ఇప్పుడు 3 క్యాండిల్స్‌కి మధ్యలో ఉండే గ్యాప్. ఓకే. సో ఇది ఫస్ట్ క్యాండిల్ అనుకోండి. ఇది సెకండ్ క్యాండిల్. ఇది థర్డ్ క్యాండిల్. రైట్? ఈ 2 క్యాండిల్స్‌కి, ఈ 3 క్యాండిల్స్‌కి అంటే ఈ ఫస్ట్ క్యాండిల్‌కి, థర్డ్ క్యాండిల్‌కి మధ్యలో ఉండే సెకండ్ క్యాండిల్ గ్యాప్‌ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. రైట్? ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. సో ఇది బియరిష్ ఎగ్జాంపుల్. సో బులిష్‌కి సేమ్. సో ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అండ్ ఇది థర్డ్ క్యాండిల్. ఓకే. ఈ ఫస్ట్ క్యాండిల్‌కిని, ఈ థర్డ్ క్యాండిల్‌కి మధ్యలో ఉండే గ్యాప్‌ని మనం బులిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. బిసి. ఓకే. బై సైడ్ ఇంబాలన్స్, సెల్ సైడ్ ఇన్ఎఫిషియన్సీ. ఓకే. సో ఇది డిఎఫ్ఐ చార్ట్. మనం ఒక రీసెంట్ ప్రైస్ యాక్షన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది డైలీ చార్ట్. ఓకే. సో ఇక్కడ మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్ పియూఐ అంటే పీడిఆర్ఏ ఏమన్నా ఉండుండొచ్చు. మనం ఓన్లీ 1 అవర్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ బేరిష్ అవ్వడం స్టార్ట్ అయింది కదా! ఈ ఇక్కడ ఈ హై నుంచి రైట్? సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక ఇండికేషన్ మనకి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే. నెక్స్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్‌లో మనకి ఎఫ్ఈజీస్ ఫార్మ్ అయ్యాయి చూడండి. ఇది ఒక సెల్ సైడ్. రైట్? ఇది బియరిష్ ఎఫ్ఈజీ. మరి బ్రదర్ ప్రైస్ పైకెళ్ళింది గదా! ఇంత దూరం ఇక్కడ మీరు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని చెప్పారు. ప్రైస్ ఇక్కడి నుంచి రియాక్ట్ అవ్వలేదంటే, మీరు కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేయడం బెస్ట్. ఓకే. ఇక్కడ చూడండి విక్స్ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ పైన ఫార్మ్ అయితున్నాయి. కాకపోతే బాడీస్ ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి చూడండి. బాడీస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద క్లోజ్ అవుతున్నాయి. ఓకే. అంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ప్రైస్ అనేది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని రెస్పెక్ట్ చేస్తుంది అని అర్థం. ఓకే. సో ఈతో క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ మీ బయాస్ మీరు బేరిష్ పెట్టుకోవచ్చు. ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మోడల్ నేను చాలా సార్లు చెప్పాను. సో ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మీరు టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో ఇది మనకి ఐఆర్ఎల్, ఇది ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఓకే. సో ఇలా మీరు బయాస్ అనేది ఫార్మ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ గూడా. ఇది మనకొక సెల్ సైడ్ ఇంబాలెన్స్. రైట్? సో ఇక్కడ మీరు చూడండి విక్స్ మనకి పైన ఫార్మ్ అవుతున్నాయి. కానీ బాడీస్ అనేటివి ఎగ్జాక్ట్‌గా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని మనకి రెస్పెక్ట్ చేస్తున్నాయి. ఓకే. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన బయాస్ బేరిష్ పెట్టుకోవచ్చు. సో ఇది లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ ఇది. చూడండి ఇక్కడ కాన్సిక్వెన్స్ సి అంటారు దీన్ని. ఈ 50%ని కాన్సిక్వెన్స్ ఎంక్రోచ్‌మెంట్. ఓకే. సో దీన్ని మనకి ప్రైస్ పర్ఫెక్ట్‌గా రియాక్షన్ ఇచ్చి మళ్ళీ మనకి సెల్ సైడ్ డెలివరీ ఇచ్చింది. ఇట్లా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేటివి మనకి ఈ ఫార్మ్ అవుతున్నప్పుడు మనం మన బయాస్ బేరిష్ పెట్టుకోవడం బెటర్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకే. సో ఇది ఈ వీక్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి 24థ్ ఫిబ్రవరి. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే. ఈ రోజు ప్రైస్ యాక్షన్. ఇక్కడ గూడా మీరు బయాస్ చూసుకుంటే బేరిషే ఉండే. ఓకే. సో ఇది మనకి సెల్ సైడ్ ఎఫ్ఈజీ రైట్? సో ఇక్కడి నుంచి టార్గెట్ పెట్టుకొని మనం ఈ వీక్ ట్రేడ్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఓకే. సో ఇదన్నమాట. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేటివి ఇట్లా యూజ్ చేయాలి. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి మనకి మెయిన్‌గా ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే. ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ ఆర్డర్ ఫ్లో. ఓకే. సో ఈ ఇన్‌స్టిట్యూషనల్ ఆర్డర్ ఫ్లో సైడ్ మనం ట్రేడ్స్ తీసుకున్నయి విన్ అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అలా గాకుండా బ్రో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ ఈ ఈ ఈ డే ఇట్లా క్లోజ్ అయినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు కదా! అంటే తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఇన్‌స్టిట్యూషన్ ఆర్డర్ ఫ్లో అనేది మనకి బేరిష్ ఉన్నప్పుడు మీరు అపోజిట్ డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకోవడం కొంచెం లెస్ ప్రాబబిలిటీ. అండ్ ఈ డైరెక్షన్‌లో ఇన్‌స్టిట్యూషన్ ఆర్డర్ ఫ్లో డైరెక్షన్‌లో ఎఫ్‌ఈజీస్ ఎటు ఫార్మ్ అవుతున్నాయో ఆ డైరెక్షన్‌లో మనం ట్రేడ్ తీసుకోవడం బెటర్. సో ఇది ఎఫ్‌ఈజీస్ అనేటివి అందుకే మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్డర్ ఫ్లో డిటెక్ట్ చేయడంలో. ఓకే. సో యూజ్ ఇట్ ఫర్ ఇన్ యువర్ ఓన్ అనాలిసిస్. ఓకే. సో మీ అనాలిసిస్‌లో ఇది ఇన్కార్పొరేట్ చేసి ట్రై చేయండి. సో
సో, అదన్నమాట. ఓకే. ఇంకా వేరే పేర్స్ కూడా ఏమన్నా చూడాలంటే చూడొచ్చు. లెట్స్ సే మనం జీబీపీ, జేపీవై చూద్దాం. జీబీపీ, జేపీవై ఫస్ట్ వీక్లీ. ఓకే. వీక్లీలో కరెంట్ ప్రైస్ యాక్షన్ మనకి బేరిష్ ఉంది. బేరిష్ ఆర్డర్ ఫ్లో ఫార్మ్ అయితుంది. ఓకే. ఎందుకు బ్రో బేరిష్ ఎందుకు ఫార్మ్ అయితుందంటే ఈ వీక్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి సెల్ సైడ్ ఉంది. ఓకే. ఇంకా ఈ ఈ ప్రైస్ యాక్షన్ చూడండి. ఈ ఈ బిగ్ ప్రైస్ యాక్షన్ మంత్లీలో మనకి ఒక ఇంబాలెన్స్. ఓకే. ఇది చూడండి మంత్లీ. మంత్లీలో ఇది సెల్ సైడ్. బాడీ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా రియాక్ట్ అయితున్నాయి ఈ ఇంబాలెన్స్ నుంచి. సో, మంత్లీ మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే హైయర్ టైమ్ ఫ్రేమ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది మంత్లీ. ఈ మంత్లీ నుంచి మనకి ఇట్లా ఒక ఐడియా వచ్చినప్పుడు మనం వీక్లీ, డైలీలోకెళ్ళి మనం మళ్ళీ సేమ్ ప్రైస్ యాక్షన్ చూడొచ్చు. ఇక్కడ మంత్లీ నుంచి ఇట్లా ప్రైస్ రియాక్షన్ అయినప్పుడు ఇక్కడ మనకి వీక్లీలో గూడా మనకి ఇంబాలెన్స్ ఫార్మ్ అయితున్నాయి సెల్ సైడ్ రైట్? ఇది సెల్ సైడ్. సో, మళ్ళీ డైలీలో గూడా. డైలీలో గూడా చూడండి మీకేమన్నా ఇంబాలెన్సెస్ దొరుకుతాయేమో ఇక్కడ. ఇక్కడ మనకేం ఫార్మ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఫార్మ్ అయినాయి. ఓకే. సో, ఇక్కడ నుంచి మీరు మళ్ళీ మీకీ మీ అంటే ఎనాలిసిస్ ప్రకారం ఏమైనా ట్రేడ్స్ దొరికితే మీరు చూడొచ్చు. ఓకే. సో, అదన్నమాట. మీ ఎఫ్‌ఈజీస్ గాని, ఐఎఫ్‌ఈజీస్ గాని ఆ రకంగా యూజ్ జేయడం అనేది చాలా బెటర్. ఓకే. సో, ఇది చిన్న వీడియో. హోప్ యూ లైక్ ఇట్. థాంక్స్ అండ్ టేక్ కేర్.